ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్పోర్ట్స్ న్యూస్. ఇవాళ వచ్చేసి ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ జరగబోతుంది. ఫస్ట్ T20 మ్యాచ్ జరగబోతుంది. సో ఇది వచ్చేసి మనకి బెల్ఫాస్ట్లో జరగబోతుంది. సో ఇండియా వచ్చేసి ఎలాగో ఫేవరెట్స్గా బరిలోకి దిగబోతుంది. కానీ ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేస్తాడా లేదా అనేది అందరినీ ఉత్తేజపరిచే అంశం. ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే మనకి శ్రేయస్ అయ్యర్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. సో శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ కానీ కాదు, అలాగే కెప్టెన్గా కూడా మనకి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఈ బెల్ఫాస్ట్లో మనకు 19 సంవత్సరాల కింద రోహిత్ శర్మ డెబ్యూ చేశాడు బెల్ఫాస్ట్ ఐర్లాండ్ తోటి. తర్వాత ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ వచ్చింది, డెబ్యూ చేసే ఛాన్స్ వచ్చింది. సో మనకి వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేస్తాడా లేదా అన్నది ప్లేయింగ్ 11లో ఉండే కన్ఫ్యూజన్. ఎలాగో మనకి పైన అభిషేక్ శర్మ, తర్వాత సంజు శాంసన్, తర్వాత ఇషాన్ కిషన్, వీళ్ళు తమ స్థానాన్ని ఏమన్నా కిందకి దిగజార్చుకొని వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. తర్వాత ఐర్లాండ్ విషయానికి వచ్చేస్తే ఐర్లాండ్ ప్లేయర్స్లో చాలామంది ప్లేయర్స్ ఇంజ్యూర్డ్ అయ్యారు. 5 ప్లేయర్స్ దాకా ఇంజ్యూర్డ్ అయ్యారు. ఒకరు వచ్చేసి జాష్ లిటిల్ అండ్ మార్క్ అడైర్ అండ్ తర్వాత వచ్చేసి మనకి పాల్ స్టిర్లింగ్. ఈ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ లేకుండా ఐర్లాండ్ అనేది ఇండియాను ఓడిస్తుందా అనేది ఆబ్వియస్గా చెప్పాలనంటే నో అనే చెప్పాలి. ఎందుకనంటే చాలా ఎక్కువ శాతం అయితే ఇండియా గెలవడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇండియాతో మ్యాచ్ అనగానే ప్రపంచ దేశాలన్నీ తమ వైపు చూస్తాయని ఐర్లాండ్ అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ఆడుకోవచ్చు. కొన్నిసార్లు వేరే దేశాలకు షాక్ ఇచ్చిన సందర్భాలు కూడా ఐర్లాండ్ మీద ఉన్నాయి. సో ఐర్లాండ్లో వచ్చేసి మనకి బౌలర్స్ వచ్చేసి ముంచెముంగా ఉన్నాడు, హోలాండ్ ఉన్నాడు, డెలానీ ఉన్నాడు, తర్వాత డాక్రేల్ ఉన్నాడు, రోజ్ అడైర్ ఉన్నాడు, తర్వాత టిమ్ టెక్టర్ ఉన్నాడు, తర్వాత హ్యారీ టెక్టర్ ఉన్నాడు. సో మనకి ఇలా వచ్చేసి మనకి ఐర్లాండ్లో ఇంతమంది బౌలర్స్ ఉన్నారు. తర్వాత అండ్ ఐర్లాండ్ యొక్క టీంని మనం లారెన్ టక్కర్ ప్లేయర్ అనే అతను మనకి లీడ్ చేస్తున్నాడు. పాల్ స్టిల్లింగ్ లేడు కాబట్టి లారెన్ టక్కర్ అనే అతను మనకి లీడ్ చేస్తున్నాడు. సో మనకి వచ్చేసి ఇంతకుముందు 2022లో అనుకుంటా ఐర్లాండ్తో మ్యాచ్ అనేది జరిగింది. ఈజీగానే గెలిచింది ఇండియా. కానీ సో మనకి చూసుకున్నట్లయితే ఎలా చూసుకున్నాం సరే కానీ మనకి ఈజీగా ఇండియా గెలిచే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇండియా కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ కొద్దిగా ప్రశ్నార్థకం. ఎందుకంటే బౌలింగ్ అనేది ఇండియాలో అంత స్ట్రాంగ్గా లేకపోయినా కానీ ఐర్లాండ్ ఓడించేంత స్ట్రాంగ్గా ఉంది. సో ఇండియాలో వచ్చేసి మనకి ఫస్ట్ డౌన్లో అభిషేక్ శర్మ, ఓపెనర్స్ అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఆడతాడా లేదా అనేది చూడాలి. ఇక్కడ ఒకవేళ వైభవ్ సూర్యవంశీ ఆడాలని అంటే ఒక తీరుగా ప్లేయింగ్ 11 ఉంటుంది. వైభవ్ సూర్యవంశీ ఆడకపోతే ఇంకో తీరుగా ప్లేయింగ్ 11 ఉంటుంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, శివం దూబే, తర్వాత మనకి అక్షర్ పటేల్, తర్వాత ప్రిన్స్ యాదవ్, తర్వాత మనకి హర్షదీప్ సింగ్, తర్వాత రవి బిష్ణోయ్, తర్వాత మనకి సూర్యాన్ శక్తి. ఇలా కాంబినేషన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి వైభవ్ సూర్యవంశీ ఆడాలంటే మాత్రం శివం దూబే చేత 4 ఓవర్స్ వేయించాల్సి ఉంటుంది. 4 ఓవర్స్ శివం దూబే వేస్తే మిగతా ఇద్దరు కలిసేసి 8 ఓవర్స్ వేస్తారు. శివం దూబే, అక్షర్ పటేల్, తర్వాత మనకి సూర్యాన్ శక్తి మొత్తం కలిసి ముగ్గురు 8 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ప్రిన్స్ యాదవ్, హర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ 12 ఓవర్స్ వేయాల్సి ఉంటుంది. సో అలా అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఇక్కడ వైభవ్ సూర్యవంశీ ఎందుకు ఆడాలి అని అంటున్నానంటే ఇంకెంతసేపు అతన్ని ఇండియా ఏలకు సెలెక్ట్ చేయడం కానీ డొమెస్టిక్ క్రికెట్ ఆడటం చేపిస్తారనేది నా ఒక చిన్న లాజిక్. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ వైభవ్ సూర్యవంశీ శ్రీలంక మీద మొన్న 24 బాల్స్లో 95 కొట్టాడు కదా. 25 బాల్స్లో 94 కొట్టాడు. 11 బాల్స్లో 50 కొట్టి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా చేసిండు. కాబట్టి ఫ్లోలో ఉన్నాడు కాబట్టి ఆడిపిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వికెట్ వచ్చేసి మనకి స్లో నేచర్గా ఉండే అవకాశం ఉంది.
ఎందుకనంటే ఇక్కడనేమో 6కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కానీ అక్కడికి వచ్చేసి 1:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. వెదర్ రిపోర్ట్స్ ప్రకారం వచ్చేసి మనకి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని కొన్ని చెప్తున్నా, కానీ మెయిన్ వెబ్సైట్స్ మొత్తం వర్షం అనేది లేదని చెప్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఒకవేళ సూర్యవంశీ కనుక బ్యాటింగ్కి వస్తే శ్రేయస్ అయ్యర్ తన స్థానాన్ని దిగజార్చుకొని 5 కానీ 6 నెంబర్లో కానీ ఆడాల్సి ఉంటుంది. ఇలా 5 కానీ 6 కానీ ఆడేటప్పుడు ఏమైపోతుందని అంటే అతని బ్యాట్ నుంచి ఎక్కువ పరుగులు అనేటివి చూడలేము. అంటే కెప్టెన్ లీడ్ చేయాల్సి వస్తుంది, కానీ ఎక్కువగా మనకి బ్యాటింగ్ ఛాన్స్ అనేటివి ఎక్కువ రాదు. సో మనకి ఇందులో ఆడతాడా లేదా అనేది అందరూ ప్లేయింగ్ 11లో ఆడతాడా లేదా అనేది చూసే అంశం. సో ఇది వచ్చేసి మనకి ఒక్క నిమిషం, ఇది వచ్చేసి మనకి ప్లేయింగ్ 11లో చూసే అంశం. ఇక్కడ ఈ బైలాటరల్స్లో మనకి వచ్చేసి రిజల్ట్స్ గురించి నెవర్తలెస్ ఎలాగో ఇండియా విన్ అవుతుంది, కానీ ద ప్రాసెస్ ఆఫ్ మనకి 2028 వరల్డ్ కప్ జరుగుతుంది కదా, ఒలింపిక్స్ కానీ అవి జరుగుతుంది కదా, ఆ ప్రాసెస్ గురించి మనం టెస్ట్ చేయాల్సి ఉంటుంది ప్లేయర్స్ని. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో ఆడితే వైభవ్ సూర్యవంశీని పక్కన కూర్చోబెట్టచ్చు, కానీ ఐర్లాండ్ జింబాబ్వే లాంటి టీంలకు పక్కన కూర్చోబెడితే కూడా అంత బాగుండదు అనేది చాలామంది అనుకునే మాట. సో మీరేమనుకుంటున్నారు అనేది మనకి మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ మై ఆనెస్ట్ ఒపీనియన్ రివ్యూస్, మై ఆనెస్ట్ ఒపీనియన్స్ తెలుగు.